ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించే చాలా మంది వ్యక్తులు దాన్ని గ్రో చేయడానికి సరైన ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అయితే కొంతమంది వాళ్ళు సంపాదించిన డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేస్తారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన సెక్టార్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు వాళ్ళ డబ్బు మొత్తం రిస్క్ లో పడిపోతుంది. అందుకే ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసే ముందు అందులో డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉండేలా చూసుకోవాలి. జనరల్ గా మార్కెట్ లో ఉండే పాపులర్ అసెట్ క్లాసెస్ గురించి చాలా మందికి తెలుసు. కానీ మార్కెట్ లో ఉన్న మరొక ఇంపార్టెంట్ అసెట్ క్లాస్ గురించి ఇండియాలో ఉన్న రీటైల్ ఇన్వెస్టర్స్ కి పెద్దగా తెలియదు. అవే బాండ్స్. గ్లోబల్ మార్కెట్ లో ఈ బాండ్స్ ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. కానీ మన దేశంలో వీటి గురించి సామాన్య ప్రజలకి సరైన అవగాహన లేదు. సో ఈ వీడియోలో అసలు బాండ్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ప్రెసెంట్ ఇండియాలో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బాండ్ అంటే ఏంటో చెప్తా చూడండి. జనరల్ గా గవర్నమెంట్ కి లేదా కార్పొరేట్ కంపెనీస్ కి సడన్ గా డబ్బులు కావాల్సినప్పుడు వాళ్ళు మేజర్ గా రెండు మార్గాల నుండి ఫండ్స్ ని రైజ్ చేస్తారు. ఒకటి బ్యాంక్ లోన్స్ అండ్ ఇంకొకటి బాండ్స్. అంటే ఇన్వెస్టర్స్ కి బాండ్స్ ని ఇష్యూ చేసి వాళ్ళ నుండి డబ్బులు తీసుకుంటారు. ఈ బాండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్నే బాండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. బాండ్స్ ఇష్యూ చేసిన సంస్థ మీకు 2 పాయింట్స్ మీద కమిట్మెంట్ ఇస్తుంది. పాయింట్ నెంబర్ 1, బాండ్ లో మెన్షన్ చేసిన షెడ్యూల్ ప్రకారం మీకు టైం టు టైం ఫిక్స్డ్ రిటర్న్స్ ని పే చేస్తారు. పాయింట్ నెంబర్ 2, మెచ్యూరిటీ పీరియడ్. అంటే బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కొంత టైం తర్వాత వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ వెనక్కి వస్తుంది. దీన్ని మెచ్యూరిటీ పీరియడ్ అంటారు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన బాండ్ ఎప్పుడు మెచ్యూర్ అవుతుందో కూడా అందులోనే రాసి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇంట్రెస్ట్ స్ట్రక్చర్, టెన్యూర్ అండ్ రీపేమెంట్ షెడ్యూల్. బాండ్స్ కి ఇవన్నీ ముందే ఫిక్స్ అయి ఉండటం వల్ల వీటిని ఫిక్స్డ్ రిటర్న్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. బాండ్స్ అనేవి మేజర్ గా 2 టైప్స్ ఉంటాయి. ఇందులో మొదటిది గవర్నమెంట్ బాండ్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ కి ఏదైనా ఫండ్ షార్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు బాండ్స్ ని ఇష్యూ చేసి ఫండ్స్ ని రైజ్ చేస్తారు. ఈ బాండ్స్ ని డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి వీటిని చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గా కన్సిడర్ చేస్తారు. ఈ గవర్నమెంట్ బాండ్స్ లో రిస్క్ తక్కువ ఉండటం వల్ల రిటర్న్స్ కూడా తక్కువే ఉంటాయి. నెక్స్ట్ కార్పొరేట్ బాండ్స్. వీటిని ప్రైవేట్ కంపెనీస్ ఇష్యూ చేస్తాయి. బిజినెస్ ఆపరేషన్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. వీటికి డబ్బు కావాల్సినప్పుడు కార్పొరేట్ కంపెనీస్ బాండ్స్ ని ఇష్యూ చేస్తాయి. గవర్నమెంట్ బాండ్స్ తో కంపేర్ చేస్తే వీటికి రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రిస్క్ అనేది అన్ని కార్పొరేట్ బాండ్స్ లో ఒకేలా ఉండదు. కొన్ని బాండ్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటే మరికొన్ని బాండ్స్ లో రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇది అర్థం కావాలంటే మీకు క్రెడిట్ రేటింగ్స్ గురించి తెలియాలి. బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు చెక్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఆ బాండ్ యొక్క క్రెడిట్ రేటింగ్. కార్పొరేట్ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ అలాగే రీపేమెంట్ క్యాపబిలిటీని కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఎవాల్యుయేట్ చేసి వాటికి రేటింగ్స్ ఇస్తాయి. జనరల్ గా ఈ క్రెడిట్ రేటింగ్స్ అనేవి C నుండి AAA వరకు ఉంటాయి. ఇందులో BBB కంటే పైన ఉన్న బాండ్స్ ని ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్స్ అంటారు. బాండ్స్ యొక్క రేటింగ్స్ ఆ బాండ్ యొక్క రిటర్న్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి. తక్కువ సేఫ్టీ రేటింగ్ ఉన్న బాండ్స్ ఎక్కువ రిటర్న్స్ ని జనరేట్ చేస్తే, ఎక్కువ సేఫ్టీ రేటింగ్ ఉన్న బాండ్స్ తక్కువ రిటర్న్స్ ని జనరేట్ చేస్తాయి. సో మీ రిస్క్ కెపాసిటీ, ఇన్వెస్ట్మెంట్ గోల్స్ అలాగే పోర్ట్ఫోలియో అలోకేషన్ స్ట్రాటజీ ఆధారంగా మీరు బాండ్స్ ని చూస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పాలి. అదే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ని ఒకే చోట కాకుండా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ కి మళ్లించడాన్నే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటారు. ఇన్వెస్ట్మెంట్స్ లో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒకే అసెట్ క్లాస్ లో ఎక్కువగా పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రిస్క్ ని స్ప్రెడ్ చేసి పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి చాలా మంది ఇన్వెస్టర్స్ బాండ్స్ ని చూస్ చేసుకుంటారు. ఈ బాండ్స్ లో కార్పొరేట్ బాండ్స్ కూడా ఉంటాయి. అయితే ఒకప్పుడు ఈ కార్పొరేట్ బాండ్స్ యొక్క మినిమం ఇన్వెస్ట్మెంట్ సైజ్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీటిలో కేవలం ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపెంట్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేసేవారు. మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ బాండ్స్ కి దూరంగా ఉండేవారు. కానీ రీసెంట్ టైమ్స్ లో గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని రెగ్యులేటరీ చేంజెస్ అలాగే డిజిటల్ బాండ్ ప్లాట్ఫామ్స్ వల్ల ఇప్పుడు ఈ కార్పొరేట్ బాండ్స్ అనేవి మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ చాలా తక్కువ టికెట్ సైజ్ తోనే లిస్టెడ్ కార్పొరేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనికి వింట్ వెల్త్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. కార్పొరేట్ బాండ్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి పర్సనల్ గా నేను కూడా ఇదే ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తాను. ఈ ప్లాట్ఫామ్ లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్తా చూడండి. వింట్ వెల్త్ ప్లాట్ఫామ్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి లిస్టెడ్ కార్పొరేట్ బాండ్స్ యొక్క యాక్సెస్ ని సులభతరం చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ లో డిఫరెంట్ టెన్యూర్ రేంజెస్ ఉన్న బాండ్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ షార్ట్ డ్యూరేషన్ ఆప్షన్. అంటే కొన్ని నెలల టెన్యూర్ ఉండే బాండ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ లో ఉండే క్రెడిట్ రేటింగ్స్ జనరల్ గా BBB నుండి AA వరకు ఉంటాయి. దీనివల్ల ఇన్వెస్టర్స్ వాళ్ళ ఓన్ రిస్క్ అపెటైట్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్రిఫరెన్సెస్ ఆధారంగా బాండ్స్ ని ఎవాల్యుయేట్ చేయగలుగుతారు. దీంతో పాటు మరొక ఇంపార్టెంట్ పాయింట్ యాక్సెసిబిలిటీ. అంటే ఈ ప్లాట్ఫామ్ లో ఉండే కొన్ని బాండ్స్ లో ఇన్వెస్టర్స్ చాలా తక్కువ టికెట్ సైజ్ నుండే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు.
ఒక్కోసారి అది కేవలం 1000 రూపీస్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది. అంతేకాదు ఈ వింట్ వెల్త్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వింట్ వెల్త్ యాప్ని డౌన్లోడ్ చేశాక ఫస్ట్ కేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ అవైలబుల్ బాండ్స్ని బ్రౌజ్ చేసి ఒక బాండ్ని సెలెక్ట్ చేశాక అందులో మీరు ఎన్ని యూనిట్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ యూనిట్ నెంబర్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయొచ్చు. ఈ ప్లాట్ఫామ్ ఇన్వెస్టర్స్కి ఒక డాష్ బోర్డ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్, రీపేమెంట్ స్కెడ్యూల్స్, మెచ్యూరిటీ టైమ్ లైన్స్ అండ్ పోర్ట్ఫోలియో డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా అందుబాటులో ఉండే కార్పొరేట్ బాండ్స్, ఇష్యూవర్, బాండ్ స్ట్రక్చర్, మార్కెట్ కండిషన్స్ అండ్ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా అప్రాక్సిమేట్గా సంవత్సరానికి 9 to 12% ఈల్డ్స్ని ఆఫర్ చేయొచ్చు. అంతేకాదు రీపేమెంట్ స్కెడ్యూల్ కూడా ఒక బాండ్ నుండి ఇంకో బాండ్కి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బాండ్స్ మంత్లీ పేఅవుట్స్ చేస్తే కొన్ని బాండ్స్ క్వార్టర్లీ అలాగే యాన్యువల్లీ చేస్తాయి. మరికొన్ని బాండ్స్ అయితే క్యుములేటివ్ రీపేమెంట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతాయి. అర్థమైందా? నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. వింట్ వెల్త్లో నాకు పర్సనల్గా నచ్చే ఫీచర్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ మెయిన్గా సెక్యూర్డ్ బాండ్స్ని లిస్ట్ చేస్తుంది. అంటే ఈ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయిన బాండ్స్ డాక్యుమెంట్స్లో చూపించినట్టుగా ఐడెంటిఫైడ్ కొలాటరల్ బ్యాకింగ్తో ఉంటాయి. అంతేకాదు ఎడిషనల్గా ఈ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయ్యే ప్రతి బాండ్లో స్వయంగా వింట్ వెల్త్ కంపెనీయే అరౌండ్ 2% ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఇన్వెస్టర్స్తో పాటు కంపెనీ కూడా ఇక్కడ లిస్ట్ అయిన బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. వీటితో పాటు ఇన్వెస్టర్స్కి ఇష్యూర్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, రిస్క్ డిస్క్లోజర్స్ అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా ట్రాన్స్పరెన్సీతో ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లిక్విడిటీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్స్. ఈ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయిన చాలా బాండ్స్ ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ అయి ఉంటాయి. అంటే ఇన్వెస్టర్స్కి బాండ్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ కంటే ముందే ఆ బాండ్స్ని సెల్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు బాండ్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ కంటే ముందే దాన్ని సెల్ చేస్తే దాని ఫైనల్ సేల్ వాల్యూ అనేది మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్, డిమాండ్ అండ్ సప్లై అలాగే అప్పుడు ఉండే ప్రివైలింగ్ మార్కెట్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బాండ్స్కి లిక్విడిటీ ఉండొచ్చు, కానీ మెచ్యూరిటీ పీరియడ్ కంటే ముందే సెకండరీ మార్కెట్లో అమ్మేస్తే వాటి రిటర్న్స్కి గ్యారంటీ ఉండదు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్న ప్రతిసారి అక్కడ నుండి వచ్చే రిటర్న్స్ మీద ట్యాక్స్ ఎలా పడుతుందో కూడా తెలుసుకోవాలి. బాండ్ రిటర్న్స్ మీద వేసే ట్యాక్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిస్టెడ్ బాండ్లో ఇన్వెస్ట్ చేశారా లేక అన్లిస్టెడ్ బాండ్లో ఇన్వెస్ట్ చేశారా, ఆ బాండ్ యొక్క హోల్డింగ్ పీరియడ్ అంతా, అలాగే మీరు ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కిందకి వస్తారు, వీటి ఆధారంగా ఆ బాండ్ రిటర్న్స్ మీద ట్యాక్స్ పడుతుంది. వీటితో పాటు ప్రెజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం మీకు బాండ్స్ నుండి వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అలాగే స్ట్రక్చర్ ఆధారంగా టీడీఎస్ కూడా అప్లై అయ్యే అవకాశం ఉంది. సో ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసే ముందు ఆ అసెట్ క్లాస్ మీద గవర్నమెంట్ వేసే ట్యాక్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ఇప్పటి వరకు చూసిన వీడియో ప్రకారం మనకి బాండ్ అంటే ఏంటి, అవి రిటర్న్స్ని ఎలా జనరేట్ చేస్తాయి అండ్ వాటిలో ఉండే రిస్క్ ఏంటో కూడా మనకి తెలిసింది. అయితే అసలు బాండ్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఎవరైతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు బాండ్ ఇన్వెస్ట్మెంట్స్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా కంప్లీట్గా రిస్క్ ఫ్రీ ఉండదు. అలాగే బాండ్స్లో కూడా కొంత రిస్క్ దాగి ఉంటుంది. అందుకే బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇష్యూవర్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అలాగే క్రెడిట్ రేటింగ్ని చెక్ చేసి రిస్క్ డిస్క్లోజర్స్ని జాగ్రత్తగా చదివిన తర్వాతే మీ ఓన్ రిస్క్ అపటైట్ ఆధారంగా ఇన్వెస్ట్ చేయాలి. సో ఫైనలీ లిస్టెడ్ కార్పొరేట్ బాండ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు పర్సనల్గా నాకు ఈ ప్లాట్ఫామ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అలాగే ఈజీగా అనిపించింది. ఒకవేళ మీరు కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ని అర్థం చేసుకోవాలనుకున్నా లేదా మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయాలనుకున్నా మీరు బాండ్స్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. లిస్టెడ్ కార్పొరేట్ బాండ్స్ని ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే వింట్ వెల్త్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, this is your friend Surya signing off. Fixed returns do not constitute guaranteed or assured returns. Investments in corporate debt securities, municipal debt securities, and securitized debt instruments are subject to credit risks, market risks, and default risks, including delay and/or default in payment.